వరుణుడు కరుణతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వానలతో కొన్ని చోట్ల చెట్లు కూలిపోతున్నాయి. తిరుపతిలో ఒకరు చనిపోయారు. జోరు వానలతో తిరుమలకు వచ్చే భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని యథాతథ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో తిరుపతి రహదారులన్నీ జలమయమయ్యాయి. బైరాగిపట్టెడ, బాలాజీ కాలనీ, రాయల్ నగర్ ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు పొంగిపొరలాయి. తూర్పు పోలీస్ స్టేషన్ సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్షపు నీటితో మునిగిపోయింది. భారీ వర్షంతో నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. తిరుపతిలోని వివిధ కాలనీల్లో లోటత్తు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. గ్రీన్ పార్క్ బహుళ అంతస్తుల భవనం సమీపంలో చెట్టు విరిగిపడి గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడు. కరెంటు స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిన్న వర్షం వచ్చింది, ఇదే విధంగా ఉంది. బయటికి వద్దామంటే దారి లేకుండా ఉంది. కర్రలు అన్నీ అడ్డుగా ఉన్నాయి. బయటికి రావాలంటే లోపల బస్సు ఉండిపోయింది. బస్సు ఉండిపోవడం చేత జనాలు మనిషి ఒకరు రావడం వచ్చింది. టిఫిన్లకి లోపల సత్రంలో రూమ్ తీసుకుని ఉంటున్నాం సార్. నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా రావడానికి దారి లేదు. చాలా దారుణంగా కాలంలో దూసుకుంటూ వస్తున్నాం. గోవిందరాజ స్వామి గుడిలో మేము సత్రాలు తీసుకున్నామండి. బయటికి వచ్చి గుడిలోకి వెళ్ళడానికి బాగా ఇబ్బందిగా ఉంది. సత్రంలో రూములు తీసుకున్నాము. రూములు తీసుకుని బయటికి రావాలంటే ఆడలతో రావాలంటే బాగా ఇబ్బందిగా అయిపోయింది. దాని గురించి బాగా ప్రాబ్లం. బాగా వర్షంతో నీళ్ళు నిండిపోయినాయండి. మొత్తం నిండిపోయినాయి. దానివల్ల బాగా ఇబ్బంది అయిపోయింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా జోరు వర్షాలు కురిశాయి. వీరులపాడు మండలం జుజ్జూరులో గాలుల దాటికి తాటి చెట్లు కూలి కోళ్ల ఫారంపై పడింది. ఈ ఘటనలో గోడ కూలి వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. జగ్గయ్యపేట మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసి జనం ఇబ్బంది పడ్డారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పొలాలన్నీ నీట మునిగాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని కాలనీల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. కదిరి పట్టణంతో పాటు డివిజన్లోని వివిధ మండలాల్లో వర్షం పడింది. వానరాకతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వాన కురిసింది. ప్రధాన రహదారులపై నీరు చేరింది.